ప్రతిపక్ష హోదా రావడానికి నిబంధనలు ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. నిబంధనలకు లోబడి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ నిర్ణయం అని తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు లేవన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గళం విప్పే అవకాశం వైసీపీకి ఉందని, కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకే రావడం లేదన్నారు. వైసీపీకి ఓట్లేసిన ఓటర్లను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో గౌరవ సభని కౌరవ సభగా మార్చారని విమర్శించారు. నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ గారు నిర్ణయించేటువంటి అంశం. వారికి ఏదైతే పర్సంటేజ్ ఉండాలో, ఇన్ని సీట్లు ఉండాలి అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో అన్ని సీట్లు లేవు కనుక ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం అనేది కష్టం అనేది అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ నిర్మాణాత్మకంగా వారు అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజా సమస్యల మీద గళం విప్పే అవకాశం వారు ఖచ్చితంగా ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ అసలు అసెంబ్లీకి రాకపోతే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మనం చూసాం, గౌరవ సభ అని చెప్పి మనం అనుకునేది కౌరవ సభగా మార్చేశారు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా గళం విప్పాలి అని చెప్పి లేచి నిలబడితే వెంటనే మైకులు కట్ చేయడం, బూతులు తిట్టడం, ఈ రకంగా ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు. కానీ ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు గెలిచినటువంటి ప్రతినిధులుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద గళం విప్పొచ్చు. కానీ ఇవాళ ప్రజలు ఏదైతే విశ్వాసంతో వారికి ఓట్లు వేశారో ఇవాళ ఆ ఓట్లని అపహాస్యం చేశారని చెప్పి గమనించారు.